పిచ్చుకలను పరిరక్షిద్దామను ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ హర్నాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్స్ లో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నిర్వహించిన ప్రపంచ పిచ్చుకల పరిరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర గణనీయమైందని చెప్పారు. అలాగే విశాఖలో అమలవుతున్న ఏకో వైజాగ్ ను జయప్రదం చేద్దామంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ లైఫ్ ఫండ్ ప్రతినిధి హాని మాట్లాడుతూ ప్రకృతి వనరుల పరిరక్షణ, జీవ వైద్య పరిరక్షణ మన బాధ్యత అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగపు ప్రొఫెసర్లు, విద్యార్థులు, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు. మనం మార్చి 20వ తారీఖున పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా మా సోషల్ వర్క్ విభాగం తరపున మా విద్యార్థులు ప్రకృతి పరిరక్షణలో పిచ్చుకలను కూడా సంరక్షణ చేస్తే చక్కగా మన ప్రకృతిని కాపాడుకుంటూ భావితరాలకు ఒక మంచి వాతావరణాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పోస్టర్ రిలీజింగ్ కార్యక్రమాన్ని చేశాము. అదేవిధంగా ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ తోటి మా ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం వారు, మా యొక్క టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా సోషియాలజీ వచ్చిన టీచింగ్ స్టాఫ్, మా విద్యార్థులు అందరూ కూడాను ఈ ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ఈ పిచ్చుకలను సంరక్షించడం ద్వారా ఒక మంచి ప్రకృతిని మనం, ఒక నిజమైన ప్రకృతిని మనం అందించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. తర్వాత అదేవిధంగా ఈ క్రిమికారక మందులు, క్రిమిసంహారక మందులు వాడడానికి తగ్గించాలనే ఉద్దేశంతో కూడా ఈ ఉద్యమంలో ఉంది. ఎందుకంటే వాటి వల్ల ఏమవుతుందంటే కొన్ని క్రిమి కీటకాదులు, జీవరాశులు కూడా హాని జరుగుతుంది. అట్లాంటి ఆ హాని జరగకుండా ఉండాలంటే మనం ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతి సేద్యాన్ని మనం పరిరక్షించాలి. నేను సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో నా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, సెకండ్ సెమిస్టర్. సో ఈరోజు మేము పిచ్చుకల పరిరక్షణ గ్రీన్ క్లైమేట్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. సో ఇందులో పిచ్చుకల్ని పరిరక్షించే బాధ్యత మనందరిపైన ఉందని తెలుసుకున్నాము. సో మనందరం పిచ్చుకల్ని పరిరక్షించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో 17 రకాల పిచ్చుకలు ఉంటే ఒక రకమైన పిచ్చుకని మన ఇంటి వరకు మనం రప్పించాము. ఆ పిచ్చుక బాధ్యత మన అందరిది. ఆ పిచ్చుకని మనం పరిరక్షించడం వల్ల ఆ పిచ్చుక కీటకాలని అన్ని తిని మనకి ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి సహకరిస్తుంది. పిచ్చుకల్ని పరిరక్షిద్దాం, మనందరం సంతోషంగా ఉందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. పిచ్చుకలు లేకపోతే పంటలు అంతరిస్తాయి కాబట్టి పిచ్చుకలను కాపాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా 17 రకాల పిచ్చుకలు ఉన్నాయి. అందులో ఒక రకం పిచ్చుక మాత్రమే మన ఇంటి పిచ్చుక. మిగతా పిచ్చుకలను కూడా కాపాడుకునే బాధ్యత మనదే. ప్రతి ఒక్కరూ పిచ్చుకలని కాపాడాలని కోరుకుంటున్నాను.